తెలుగుదేశం పార్టీ జిడి నెల్లూరు అభ్యర్థిగా డాక్టర్ థామస్‌ను ప్రకటించడం జరిగింది. ఇంటింటికి ప్రచారం భాగంగా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని తన గెలుపుకి ఓటు వేసి గెలిపించాల్సిందే అని పార్టీని గెలుపు కోసం అని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆయన వెంట నడుస్తూ ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. మనతో పాటు మీరు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పల్లెల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది మీకు? భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ సూపర్ 6 అనే ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రజలు కూడా బాగా విపరీతమైన స్పందన చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ అవినీతి ప్రభుత్వం ఎంత తొందరగా పోవాలో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి పోయినా మంచి స్పందన, బాగా ఆదరిస్తున్నారు, ఆరతులు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తారు, జ్యూసులు ఇస్తారు. అందరూ కూడా మమ్మల్ని మంచిగా ఆదుకుంటున్నారు. ఈసారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 2 సార్లు స్థానిక ఎమ్మెల్యేకి మేము ఛాన్స్ ఇచ్చినాము, ఏ డెవలప్మెంట్ జరగలేదు, మా పిల్లలకి మీరు మంచిగా జాబ్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ చేసి ప్రతి యూత్కి కూడా వాళ్ళ కళలో ఆనందం చూడాలనే మేము ముఖ్య ఉద్దేశం. ఉమ్మడిగా మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూకుమ్మడిగా కలిసి ఈసారి ఈ జీడినెల్లూరు నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మేము ముగ్గురు తీసుకుంటాం. అంటే ప్రధానంగా ఇప్పుడు అంటే పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా మీ వ్యక్తిగతంగా మీరు నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి ప్రణాళికలు, అంటే ఏమేమి చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఏదైనా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళి వాళ్ళకి ఏమన్నా హామీలు ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మన నియోజకవర్గంలో చూసారంటే విలేజ్లో డెవలప్మెంట్ అయితే జరగల. విలేజ్లో కానీ, పంచాయతీ లెవెల్లో కానీ, అదేవిధంగా మండల లెవెల్లో కానీ ఎక్కడ జరగలేదు. మెయిన్గా జనాలు చెప్పే సమస్య ఏంటంటే, ప్రజలు చెప్పే సమస్యలు ఏంటంటే, మంచిగా రోడ్లు లేవు. రోడ్లు అయితే దారుణంగా చాలా చాలా బ్యాడ్గా తయారైంది. అదేవిధంగా రోడ్డు పైన ఉండే గుంత రోడ్లో కూడా రోడ్డు పైన డ్రైనేజ్ పోతుంది. దీనివల్ల చాలా మందికి మస్కిటోలు కుట్టడం, దానివల్ల జ్వరము, ఇలాంటి అన్నెసరీగా వాళ్ళకి డిసీజులు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తే మేమేమనుకున్నామంటే, ప్రతి ఊరికి మంచి రోడ్డు తీసుకురావాలి, ప్రతి విలేజ్లో మంచిగా డ్రైనేజ్ ఫెసిలిటీ తీసుకురావాలి, ప్రతి ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టియాలి, ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించి ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. ఇది కాకుండా మనం వచ్చి 6 మండలంలో 50 పడకల హాస్పిటల్ తీసుకురావాలి. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో 100 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలనేది నేను ఓన్గా అనుకుంటున్నాను. ఇది కాకుండా మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజీ లేదు. అది కూడా నేను సొంతంగా ప్రణాళిక రెడీ చేసి నేను మేనిఫెస్టోలో పెట్టి అది కూడా చేయాలనుకుంటున్నాను. ఇదంతా ఒక పక్క ఉంటే డెవలప్మెంట్, శ్మశానానికి దోవలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టి ఇవన్నీ కూడా మేము ప్రజలకు చేస్తాము. ఇది కాకుండా చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే, చదువుకున్న పిల్లలు వచ్చి బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేసి వాళ్ళకి జాబ్స్ లేవు. సో కాబట్టి జీడినెల్లూరు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పరిశ్రమ తీసుకొచ్చి ప్రతి ఒక్క యూత్కి కూడా జాబ్ ఇవ్వాలని నా ముఖ్య ఉద్దేశం. అందులో చూసారంటే ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, అదేవిధంగా మీకు చూసారంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గార్మెంట్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా తీసుకువచ్చి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలనేదే నా మెయిన్గా వచ్చిన కారణమే అది. అంటే ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఆర్పురం దగ్గర డిఆర్‌డీఓకి స్థలాన్ని కేటాయించి ఇస్రో పరిశోధనలకు కూడా కొంత స్థలాన్ని కేటాయించి అది ఏర్పాటు చేయడానికి కూడా కొంత చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అది ఆగిపోయింది. దీనికి సంబంధించి మళ్ళీ ఏమన్నా పునరాలోచన చేసి దాని మీద మళ్ళా పట్టాలెక్కించే ఆలోచన ఏమైనా ఉందా? ప్రభుత్వం వస్తానే ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా మేము చేస్తాము. ఏది ఆపే ప్రసక్తే ఉండదు. అదేవిధంగా ఇక్కడ నుంచి కొన్ని పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు జరగదు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడిగా బ్రహ్మాండమైన పరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేసేదానికి మేమందరూ కలిసి బ్రహ్మాండంగా పరిపాలిస్తాము. ఇప్పుడు కూడా వస్తుంటే పిల్లలు ఏం చెప్తున్నారంటే, సార్ బీటెక్ చదివేసి నేను పెయింట్ జాబ్ కొడుతున్నాను, అదేవిధంగా ఎంఏ చదివేసి షేర్ ఆటో తోలుకుంటున్నాను, ఇదే విధంగా బీటెక్ ఎంటెక్ చేసి స్విగ్గీలో డెలివరీ బాయ్గా ఉన్నాను. ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ మార్చి దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మా ముఖ్య ఉద్దేశం. అయితే నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రిపై ఒంటరి పోరాటం చేసి ఒక ప్రతిపక్షం, అంటే జనసేన యుగంధర్ అంటే ఒక ప్రతిపక్షం అని చెప్పని, ఒక యుద్ధం, ఒక సైన్యం అని చెప్పని ఒక
పెద్ద యుద్ధాన్ని చేశారు మీరు. మీ మీద అనేక కేసులు పడ్డాయి. కాబట్టి వీటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మీ నియోజకవర్గంలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందంటారా? లేదంటే ప్రజాపాలన జరుగుతుందా? నిజంగా కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగటం లేదు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దాదాపు 15 కేసులు పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా భయపడలేదు. ప్రజల కోసం అండగా నిలబడటానికి వచ్చాం. ఈరోజు అద్భుతంగా ఒక మంచి యువ నాయకులు, సౌమ్యులు, స్వలాభాపేక్ష లేని వ్యక్తి, స్వార్థం లేనటువంటి వ్యక్తి డాక్టర్ థామస్ గారిని త్రిమూర్తులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు మాకు ఈ నియోజకవర్గానికి అప్పజెప్పారు. ఎన్ని కేసులొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మా లక్ష్యం ఒకటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మా నాయకులు చెప్పిన విధంగా డాక్టర్ థామస్ అన్నని 1,00,000 మెజారిటీతో గెలిపే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. అదే స్థాయిలోని ఎక్కడ కూడా తగ్గకుండా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అన్నని ఎమ్మెల్యేగా గెలిపించటమే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అంటే నారాయణ స్వామి మీ మీద అన్ని కేసులు పెట్టడానికి కారణం ఏంటంటారు? ప్రజా సమస్యల మీద స్పందించడానికి ముఖ్యంగా జనసేన పార్టీ ఎప్పుడు ముందడుగు వేసేది. ఏదైనా ఒక సమస్య గురించి, ఉదాహరణకి పద్మ సరస్సు అనేటువంటి లేఅవుట్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. మేము జనసేన పార్టీ తరపున నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటే దాని మీద నాకు మన కరోనా సమయంలో మేము కరోనాని ఉల్లంఘించామని మా మీద కేసు పెట్టారు. దాని మీద ఆ తర్వాత వాళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఏది తీసుకున్నా ప్రజా పోరాటాలు చేసినందువల్లనే వాళ్ళు మా మీద కేసులు పెడుతూ వచ్చారు. నా మీద, జనసేన పార్టీ నాయకుల మీద ఇప్పటివరకు కేసులు పెట్టారు. వాళ్ళు 15 కేసులు పెట్టారు. అయినా అంటే కూడా నియంతృత్వ పాలన జడి నెల్లూరులో జరిగిందంటారా? నియంతృత్వ పాలనకి ఖచ్చితంగా జరిగింది. ఈ నియంతృత్వ పాలన జరిగినందువల్లనే ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన వచ్చుంటే డిపాజిట్ లేకుండా వెళ్ళిపోయేవాడు ఇంటికి. అది అవమానం అని భావించి, ఈ అవమాన భారాన్ని తట్టుకునేది ఎట్లా అనేటువంటి భావనతోటి ఆయన కూతురికి ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద దాదాపు 1116 సార్లు పడి ఉంటాడు ఆయన. మాకు కరెక్ట్గా గుర్తుకొస్తుంది అవన్నీ కూడా. ఇన్ని సార్లు కాళ్ళ మీద మొక్కుబడిగా చేసుకొని కూతురుని తీసుకొచ్చి పెట్టాడు. ఎట్లా మనం ఓడిపోతాము, ఆ అవమాన భారం తట్టుకోలేకుండా మనం ఉండలేము. కనీసం కూతురునైనా టికెట్ తీసుకొచ్చుకొని ఆమె గెలిస్తే గెలవని, ఓడితే ఓడని అన్న చందంగా ఈరోజు నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఓడించటమే లక్ష్యం. ఎందుకంటే ఈ ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తి, రైతులకు ఉపయోగపడిన నారాయణ స్వామి, ఆయన కూతురు కూడా, మహిళలకు ఉపయోగపడినటువంటి నారాయణ స్వామి, విద్యార్థులకు ఉపయోగపడిన నారాయణ స్వామి, ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడిన నారాయణ స్వామి, టోటల్గా ఎస్సీ, బీసీ, ఓసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఉపయోగపడిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అయినా, ఆయన కూతురు కృపాలక్ష్మి అయినా ఖచ్చితంగా ఓడించి తీరుతాం. 1,00,000 మెజారిటీ గెలిచి సాధిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ థామస్‌ని దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి రాజీ లేదని యువత ఉపాధితో పాటు రైతులు అలాగే ప్రజల యొక్క సంక్షేమంతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని తాము ముందుకెళ్తున్నామని చెప్పి థామస్ చెప్తున్నారు. మరోవైపు తాను ఓడిపోతానన్న భయంతోనే తన టికెట్ కూతురికి ఇప్పించాడని చెప్పి నారాయణ స్వామి అని చెప్తున్నారు జనసేన సంబంధించిన యుగంధర్. ఓవర్ టు స్టూడియో.